అంటాడు కీర్తనకారుడు దావీదు. నేను చాలా దినాల నుంచి మిమ్మల్ని గమనిస్తూ ఉన్నాను. నేను అక్టోబర్లో వచ్చాను. అక్టోబర్ చివరి వారం, అంటే చివరి వారం వచ్చా. తర్వాత నవంబర్ నుంచి ప్రారంభించినట్టున్నాను. అప్పటి నుంచి మిమ్మల్ని గమనిస్తూ ఉన్నాను. ఒక ఆదివారం కొంతమంది మందిలో ఉంటారు, మరి కొంతమంది కనపడరు. కొంతమంది ముందు వరుసలో ఉంటారు, మరలా మరి ఎక్కడికి వెళ్తున్నారో ఏంటో తెలీదు. ఇది మంచిది కాదు. క్రైస్తవ జీవితానికి మరి విశ్వాసులైన మీకు ఆంధ్ర సౌవర్తికన్ గొర్రెలపూడి ఎపిఫానియా లూథరన్ సంఘములో సభ్యత్వం కలిగి విశ్వాసులుగా కొనసాగుతున్నటువంటి మీకు ఇది శ్రేయస్కరం కాదు అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అని ఎలా చెప్తున్నాను అని అంటే, చూడండి, కీర్తన గ్రంథం ప్రతిదానికి ఆధారం ఉంటుంది. కళ్ళబొల్లు మాటలు, సొల్లు మాటలు, సుట్టు మాటలు, ఆధారం లేని మాటలు ఎప్పుడు మాట్లాడకూడదు. ప్రతిదీ వాక్యానికి సంబంధించి బేస్ ఉండాలి, మనకి పునాది ఉండాలి. 11వ అధ్యాయం 4వ వచనంలో యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. యెహోవా సింహాసనం ఆకాశంలో ఉన్నది. ఆయన నరులను కనులారా చూచున్నాడు. తన కను దృష్టి చేత ఆయన వారిని. యెహోవా ఎక్కడున్నాడు చెప్పండి? పరిశుద్ధ ఆలయము. ఇది దేవుని ఆలయము. దేవుని ఆరాధించే ఆలయం. ఒకప్పుడు ఈ ఆలయాన్ని దొంగలకు చేస్తే నా యేసయ్యకు విపరీతమైన కోపం వచ్చింది. క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. పావురాలు బంధింపబడ్డాయి. పావురము పరిశుద్ధాత్మకు చూచినైతే నేటి సంఘములో కూడా పరిశుద్ధాత్ముడు పని చేయకుండా అనేక ఆటంకాలు కలుగు చేసే నాయకులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు. సంఘములో ఏం జరుగుతున్నాయి? క్రయము విక్రయం. క్రయం అంటే తెలీదా? క్రయం అంటే కొనడం, విక్రయం అంటే అమ్మడం. భారతదేశంలో ఉత్పత్తి ప్రతి వస్తువు కొనబడుతుంది, మరలా అమ్మబడుతుంది. ఇప్పుడు ధాన్యం పండించిన రైతు ధాన్యాన్ని అమ్ముతాడు, మరలా బియ్యాన్ని కొనుక్కుంటాడా? కొనుక్కోడా? కూరగాయలు పండించినటువంటి రైతు కూరగాయలు అమ్ముతాడు, మరలా. ప్రతిదీ క్రయ విక్రయము. అది లోకంలో ఉండాలి, కానీ దేవుని సామ్రాజ్యంలో దేవాలయంలో ఉండడానికి వీళ్ళని ఉన్నాడు యేసయ్య. అందుకే దేవాలయంలోకి వెళ్తే ఆ పావురాలు బంధింపబడ్డు, గువ్వలు అంటే పావురాలంటే ఆ పీటలు, ఇవన్నిటిని ఎద్దులు ఏంటంటే వాటిని పడద్రోసి నా తండ్రి ఇల్లు దేవాలయము, తండ్రి ఇల్లు దేవుని ఇల్లు అయితే మీరు దాన్ని ఏం చేశారు? దొంగల గుహగా చేశారు. ఓ మాట చెప్తాను, మీరు బాధ పెట్టుకోకండి, మానండి. మీ యాటిట్యూడ్, మీ పనులు, ప్రవర్తన మార్చుకోండి. మీరు ఏమనుకున్నా డోంట్ కేర్. మీరు చాలామంది చూసుకుంటారు, ఈయనేంటి ఇలా మాట్లాడుతున్నాడు, మీరు అలాగే, నేను ఇలాగే మాట్లాడతాను. ఇక్కడ ఈయన ఉన్నాడు కదా సెక్రటరీ గారు, మీరు కారుకి ఇటుకెళ్ళి తెచ్చుకోవాలి. నువ్వు వేసేది నీ కుడి చేత వేసేది ఏ చేతికి తెలియకూడదు. మీరు ఇక్కడికి వచ్చి చెవులు అడుక్కుంటారండి. మీరు అసలు ఈయన ఇవ్వడం చెప్పాలి, మీరు తీసుకోవడం చెప్పాలి. బుద్ధి బుర్ర ఏమన్నా ఏమైనా కయక్రయాలు చేసే శాల అనుకుంటారా? తెచ్చుకొని ఇంటికాడించి నువ్వు ఎంత వేయాలనుకుంటున్నావు అంతా ఇంటికాడించి రహస్యంగా తెచ్చుకుని నీ చేతి అలా పట్టుకుని, పిడికిడితో అలా పట్టుకుని, అలా దేవుడి సన్నిధి పరలోకమందు చూచు తండ్రి నీకు ఏమిస్తాడు చెప్పరండిలా అని ఉందా బైబిల్లా? మరి మీరేంటి ఇక్కడికి వచ్చి ఈ దగ్గరికి 10, 5 మానండి, యాటిట్యూడ్ మానండి. మీరు ఈరోజు వచ్చినట్టున్నా ఇక్కడికి, ఇది చూసారా? ఇదేంటిది? ఇదేంటి చెప్పండి. ఏంటమ్మా ఎవరున్న వాళ్ళని చెప్పండి. ఏంటిది? ఆదివారము. దీని మీద ఏమైనా ఫోటోలు ఉన్నాయా? దేవాలయం ఉందండి, దేవుని మందిరం ఉంది. ఏమైనా ఉన్నాయా? మీరు ఏం ఇస్తున్నారు? చచ్చిపోయిన ఫోటోలు, ఆ పాస్టర్ గారి ఫోటోలు, ఎన్ని అంత అవసరమా? ఇలా చక్కగా సింపుల్గా దేవుని భయంకరంగా ఏం చేసినా
మనము భోజనము చేసిన పాలన చేసిన ఏది చేసిన దేవుడికి మహిమకరంగా చేయండి. అప్పుడు పరలోకపు తండ్రి మీ మీద దీవెనలు వర్షాన్ని కురిపిస్తాడు. మనం చేసే పరిస్థితి బాగుందా బాబు? జాగ్రత్తగానండి. అరే మరి ఎక్కడకు ఇక్కడ కూర్చో, డొక్క సిరిగి వదలరా, ఇక్కడ కూర్చో. నీకు అక్కడేంటి పని? ఎళ్ళకు. నీ ప్లేస్ ఏదో స్థానాన్ని కోల్పోతావు. దేవుడు ఇచ్చిన ఆతిథ్యతను కాపాడుకోకపోతే కోల్పోతావు అంతే. ఎవడో వస్తాడు. సౌలు వెళ్ళిపోయాడు, ఇలాంటి తెగరేసలేసిన వాళ్ళని ఇల్లు పెట్టేసి అన్ని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. ఎవరిని? దావీదుని. ఇక్కడ దేశం ఇక్కడ దిగి పట్టి అడుగులన్నీ దిగాడు. ఎవడు? సౌలు. దావీదు ఏం చేసేవాడు? సితారా తీసుకుని దేవుడిని ఆరాధిస్తున్న గొప్ప ఆరాధకుడు అయిపోయాడు. చరిత్ర పుటల్లో నిలిచిపోయాడు. ఆలోచించండి. ఇలా చక్కగా వాక్యాలు వేసుకోవాలి. కొంతమంది పాస్టర్లు కూడా బిళ్ళనుకుంటారు. ఫోటో లేకపోతే నేను పాస్టర్ కాదేమనుకుంటారు. ఈ వేయించి వాడికి బుద్ధి లేదు, ఆ వేయించుకుని వాడికి అసలే బుద్ధి లేదు. ఆలోచించండి పిల్లగా. ఈరోజు పాఠాలు అయితే సోయకులు, ఎపికురీయులు, గ్రీస్తు తత్వజ్ఞానం కలిగిన వారు, వాళ్ళతో మీరు అలా ఫోటోలు వేసుకుంటే పొద్దున్న లేచిన తర్వాత చచ్చిపోయిన ఫోటోలు ఎంత చూద్దాం ఉండాలి మనం. అది ఏమన్నా పెద్ద నీతిమంతుడా? నీతిమంతుడు ఒక్కడును, ఏ భేదం లేదు. కూర్చోండి. అందరం పాపం చేసి దేవుడు అనుగ్రహించి దేవుడి మహిమ కొరకు చేయాలి. మనం ఏం చేసినా ఇది నా చిన్న మనమే. రాబోయే దినాల్లో నేను ఉన్నా లేకపోయినా ఒక సిస్టమేటిక్గా దేవుడి భయంకరంగా లోకంలో ఎన్నో ఉంటాయి. మన ఇంట్లో గొడవలు ఎన్నో, సమస్యలు ఎన్నో ఉంటాయి. గొడవ ఆ ఇంట్లో సగంగా ఆ ఇంటికి పెద్ద ఆ తండ్రి అజమాయిషి, ఆ తండ్రి మాటకు ఆ పిల్లలందరూ లోబడతారు. ఇక్కడ సంఘానికి శిరసేవ చెప్పండి. ప్రభు మాటకు మనం ఏం చేయాలి? లోబడాలి. శిరస్సు మనం ఏం చేయాలి? గౌరవించాలి, అగౌరవపరచకూడదు. తండ్రిని మనం ఏం చేయాలి? బైబిల్లో కూడా చెప్పాడు, నీవు దీర్ఘాయుష్మంతుడు అన్నప్పుడు నీ తండ్రిని, నీ తల్లిని, కనబడే తండ్రిని నీవు గౌరవించగలిగితే కనబడే అదృశ్యుడైనటువంటి పరలోకపు తండ్రిని నువ్వేం చేయగలవు? మహిమపరచగలవు. కొంతమంది వృద్ధులు చూసి నెరిసిన వెంట్రుకలు కలిగిన వారు కుమారులకు కిరీటాలు. ఆ నెరిసిన వెంట్రుకలు చూసి ఆడ ముసలాడు అయిపోయాడు, ఆడితో మన పని ఏంటి, ఆడికి చేదస్తం పెరిగిపోయింది, నేను చేదస్తాను, నీకు ఎప్పుడు చేదస్తా కూర్చో ముసలాడా అనే వాళ్ళు కూడా అంటే పెద్దవాళ్ళు అంటారు. అలా చూసి ఆ మనవాళ్ళు కూడా అనే పరిస్థితి వచ్చింది. అంటే నువ్వు అంటున్నావు కనుకనే నీ పిల్లలు కూడా నీ తండ్రిని గౌరవం, నీవు నీ తండ్రిని నువ్వు గౌరవిస్తే, నీ తల్లిని నువ్వు సన్మానిస్తే, నీ పుట్టిన బిడ్డలు, నీ గర్భవాసం వచ్చిన బిడ్డలు నిన్ను స్తుతించగలుగుతారు, నిన్ను గర్వపరుస్తారు. ఆలోచించండి ప్రియులారా. దానికి చాలా మంది అడిగినాల్లో దేవుని మందిరం అంటే దేవుడు ఉండే స్థలం అండి. అంటే మీరు ఒకవేళ పనులు భాగం చేత భయంకరమైన శోధనలో ఉండి అపవాది ఆటకి కలగజేస్తే ఆ విషయాన్ని ఇక్కడ సంఘ పెద్దలు కానీ నాకు కానీ తెలియజేస్తే మీ విడుదల వరకు, మీ సమస్యల వరకు ప్రార్థన చేసి మీరు దేవాలయంలోనికి వచ్చులాగిన దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు ద్వారాలు తెరిచి మిమ్మల్ని దేవుడి సన్నిధికి నడిపిస్తాడు. ఒకవేళ సమస్యలు ఉండి రాలేని బలహీనతలో ఉంటే దేవుడి సన్నిధికి రాయిపోవటము ఒక కోణమైతే, అవయవాలన్నీ కలిగి ఆరోగ్యం బాగుండి నిద్రమత్తుతో సోమరితనంతో వెళ్తాంలే ఏముందిలే అని దేవుని వాక్యాన్ని లేకపోతే దేవుని ఆలయాన్ని నిర్లక్ష్యం చేస్తే రేపు పొద్దున దేవుడు నిన్ను నిర్లక్ష్యం చేస్తాడు. నువ్వు ఎవడో నాకు తెలియదంటాడు. మనుషుడా నువ్వేం వెతుకుతున్నావు ఆపంటే కోస్తావు. రేపు పొద్దున నీ జీవిత ఫలమే నువ్వు అనుభవిస్తావు. కనుక ఆలోచించండి. దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు క్రమంగా కూర్చోవాలి, మర్యాదగా కూర్చోవాలి, దేవుడి వాక్యంకు తృష్ణ కలిగి ఉండాలి. గౌరవ కుమారులు అంటారు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతుందో మీరు కూడా దేవా
నివసించుట కంటెను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట భక్తిహీనులతో ఉండడం కంటే జీవము గల దేవుణ్ణి దర్శించడానికి నా ప్రాణం ఎంతో ఆశపడుతుంది. లేదా మీకు అనిపిస్తుందా? రేపు జూలై 31 నాటికి ఆంధ్ర సౌవార్తిక హిస్టరీ చెప్పరా? తెలుసా మీకు? ఆంధ్ర సౌవార్తిక లూథరన్ సంఘం ఏర్పడి 183 సంవత్సరాలు అవుతుంది. ఎన్ని సంవత్సరాలు? 153 సంవత్సరాలు. అయ్యారు గారు లూథరన్ సంఘం ఏర్పడి ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిగా ఏర్పడిన సంఘము ఏ సంఘం అది చెప్పాలి? లూథరన్ సంఘం అండి. ఎవరు స్థాపించారు? అయ్యారు గారు. అమెరికా దేశం నుంచి వచ్చిన జాన్ ఫెడ్రిక్ హయ్యర్ గారు రాజమండ్రి వచ్చి గుంటూరు వెళ్ళి అప్పటి బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి క్రైస్తవ కలెక్టర్ గారు జాన్ ఫెడ్రిక్ హయ్యర్ గారిని స్వాగతించి చేర్చుకుని ఆ ప్రాంతంలో విస్తారమైన సేవ చేయడానికి కారకులయ్యారు. 4 దినాల తర్వాత అక్కడ ఉన్నటువంటి బాపట్ల, స్టోర్వర్పురం ఆ ప్రాంతాలలో పలనాడు ప్రాంతం అంటారు. దాన్ని ఏమంటారు? పలనాడు గడ్డ, పలనాటి పౌరుషం. ఏ పౌరుషం? పలనాటి పౌరుషం. ఏ పౌరుషం? గట్టుగారు కాబట్టి ఆడిన కడుపు చాలా పేగ తెగోసుకోవడం పలనాటి పౌరుషం. సినిమాలు వచ్చే పలనాటి గురించి. మొన్న కూడా ఎలక్షన్ కాలంలో నరసరావుపేట, ఏ పేట అది? నరసరావుపేట, గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి నరసరావుపేట ఆ ప్రాంతంలో తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ వాళ్ళు విపరీతంగా ఒకరి మీద ఒకరు దాడులు చేసుకున్నారు. తలలు నరుకున్నారు, తలలు పగిలిపోయాయి. ఒక ఆయన అంటాడు ఇది పల్నాటి పౌరుషం అంట. అంటే మనిషిని చంపుకోవడం పౌరుషమా? మనిషిని రిమూవ్ చేసుకోవడం పౌరుషమా? అందుకే నా యేసయ్య ఏమన్నాడు తెలుసా? మీరు ఒకరి యందు ఒకడు ప్రేమ కలిగి ఒకరినొకడు ప్రేమించుకోవాలి. ఇదే నేను ఇస్తున్నా మీకు ఆజ్ఞ అని చెప్పాడు. అలా సువార్త ప్రారంభించిన జాన్ ఫెడ్రిక్ హయ్యర్ గారు ఈ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి 183 సంవత్సరాలైంది. జూలై 31 తారీఖు ఆంధ్రప్రదేశ్ సువార్త దినం. 183 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి ఆంధ్ర సౌవార్తికం సౌవార్తికం అంటే ఏంటి? సౌవార్తికం అంటే ఏంటి చెప్పండి. నేను కొత్త మాట చెప్పట్లేదు. ఎన్ని సంవత్సరాలు చూడండి మీరు. ఇప్పుడు ఒక పెద్ద ఆయన మాజీ పిసిసి గారిని అడిగితే ఆయన వయసు బట్టి ఇన్ని సంవత్సరాల నుంచి నేను లూథరన్ సంఘ విశ్వాసని అని చెప్తాను ఆయన. అండ్ అంతే కదా? ఎన్ని సంవత్సరాలు చూడండి. సౌవార్తికం అంటే తెలీదా? ఏంటి? సువార్తను ప్రకటించే సంఘం. సౌవార్తికరణ ఉద్యమం. సౌవార్తికరణ జరగాలంటే ఏ ప్రకటించబడాలి? క్రీస్తుని గురించి సువార్త ప్రకటించాలి. మీరు బైబిల్ పాఠాలు చదువుతున్నారు కదా, మీరు ఏం చెప్పాలంటే ఇంతటితో పాత నిబంధన పాఠము ముగిసిందని చెప్పాలి. దేవుడు దీవించగాక చెప్పండి చదివేవాడు. అమ్మా మిమ్మల్ని కించపరచలేదు, అది పద్ధతి క్రమం. లేకపోతే ఇంతటితో ఈ వాక్యము పర్యంతము, ఇంతటిది వాక్యము ముగించబడింది. ఈ వాక్యము దేవుడు దీవించగాక.
చదివేటప్పుడు మన ప్రొనౌన్సియేషన్ ఈ మాట మాకు చూడండి, సరి చేసుకోండి. ఇప్పటి వరకు మీరు చెప్పలేదు. ప్రతిదాన్ని దేవుడు దీవించు. ఏం దీవించాలి? దేన్ని దీవించాలి? దేవుడు దీవించాలంటే ఏమై ఉండాలి? ఏం చేస్తే దీవిస్తాడు? ఎవరిని దీవిస్తాడు? ఈ ప్రశ్నలు మీ మైండ్లోకి రావట్లేదా? మీ బుర్రలోకి? ఎంతటితో నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్యము ముగిసిందంటే అప్పుడే ప్రార్థన పరిశుద్ధులకు దేవాలి. ఇంతటితో పత్రిక వాక్యం వాళ్ళు ముగిసింది. ప్రతి వాక్యం ఇంతటితో పర్యంతం అని మీరు చెప్తే నేను ఆ పాట పాడి ఉన్న కార్యక్రమాన్ని కొనసాగిస్తాను. మీరు చక్కగా పల్లెటూరులో లేరు, మీరు భీమవరం పట్టణానికి అతి సమీపంగా ఉన్నారు. నేనుండే ఇంటికి ఇక్కడికి కరెక్ట్గా నా బండిలో నేను ఆ కిలోమీటర్లు ఫిల్ చేసి బయలుదేరుతాను. కరెక్ట్గా ఇక్కడికి 3 కిలోమీటర్లు, 3 కిలోమీటర్స్. అర్థమవుతుందా? మీరు మీ యాటిట్యూడ్ మారాలి, మీ లైఫ్ స్టైల్ మారాలి, భక్తిలో విధానం కూడా మారాలి. అంటే వాక్యానుసారమైన భక్తి. ఎవడో చెప్తే గుడ్డిగానని భక్తి చేయకండి. వాక్యంలో అలా ఉన్నదా లేదని తెలుసుకుని చదువుతూ మీ భక్తి చేస్తే భక్తి ద్వారా మీకు ముక్తి కలుగుతుంది. భక్తి ద్వారా ముక్తి కలుగుతుంది చాలా మందికి. ముక్తి అంటే ఏంటి? పిల్లలు, ముక్తి అంటే ముక్తి తినడం. ముక్తి అంటే పరలోకం. ముక్తి, ముక్తి, భక్తి. భక్తి ముక్తి కొరకే కానీ ముక్తి కొరకు కాదు. అర్థమవుతుందా? భక్తి ముక్తి కొరకే కానీ ముక్తి కొరకు కాదు. తిన్నవాడు 100 సంవత్సరాలు బతుకుతాడా? లేడే. కనుక మన భక్తి కూడా సరైనదై ఉండాలి. అప్పుడే ముక్తిని చేరగలం, పరలోక రాజ్యాన్ని చేరగలం. గమనించండి. కనుక తప్పనిసరిగా ఏదైనా ఇబ్బంది అయితే మీరు ఇళ్ళ దగ్గర ఉండండి. మ్యాక్సిమం రాకండి, రండి. 9:00 నేను కూడా మధ్యలో రాత్రి లేట్ అవుతుంది. 9:00కి 9:07కి వస్తున్నాను. కొంతమంది తల్లులు వస్తున్నారు, మిమ్మల్ని బట్టి నేను సంతోషిస్తున్నాను. మీ ద్వారా నాకు దేవుడు బాగానే ఇంటింగ్లు పడుతున్నాయి. మీరు వస్తున్నారు. నేనే సర్లే నేను వచ్చానంటే నాకన్నా దౌర్భాగ్యం ఉన్నారన్నమాట. 9:30కి వస్తారు. నేనే పెద్ద దౌర్భాగ్యంగా ఈ సమయానికి రాలేకపోతున్నానంటే తప్పు అని నేను అనుకుంటే మీరు నన్ను ఫాలో అవ్వండి. ముఖ్యమంత్రి రాకముందే అని సభలో కూర్చుంటారా? వచ్చాక సభలో కూర్చుంటారు మీరు. రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సభ వ్యవహారం అంటే 7ంటికి ఇక్కడ బస్సులు ఎక్కేస్తారు. బస్సులు ఎక్కేస్తారు. మీకు పులిహారి పెట్టడం, వాటర్ ప్యాకెట్ ఇచ్చేస్తారు. ఎక్కేసి ఆయనకి వెళ్ళిపోతారు. 1 గంటకో 3ంటికో వస్తాడు ఆయన, గౌరవ ముఖ్యమంత్రి వారి వచ్చి ఆయన చెప్పేది ఓ పావు గంట, ఒక అరగంట చెప్తాడు. చక్కగా వెళ్ళిపోతాడు. మనం ఎప్పటి నుంచి వెళ్తాము? మరి గమనించండి. మరి వాళ్ళకే లోకస్తులకే మీరు అంత మర్యాద ఇచ్చేస్తే వాడు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు పరిపాలిస్తాడు. 5 సంవత్సరాలు మీరు అధికారం ఇచ్చారు కదా, పాలిస్తాడు. తర్వాత పల్లెటూరికి అధికారం ఇద్దామని అందరం అన్నిసార్లు ఒకటికి అధికారం ఉండదు. మరి వాడినే మీరు అంతగా గౌరవించే సమయం గణపతి దేవాది దేవుడు సృష్టిని కలుగు చేసేవాడు. మరి ఆయన సన్నిధికి మనం ఎప్పుడు రావాలి, ఎలా రావాలి ఆలోచిస్తున్నారా? రండి, సిద్ధపడండి. మంచి ప్రియుల దేవదేవుడు పరిశుద్ధుడైన దేవుని వాక్యములో ఏథెన్సు అనే ఒక పట్టణం ఉంది. అది గ్రీసు దేశానికి ముఖ్య పట్టణం. దాని జనాభా 2020 లెక్కల ప్రకారం. జనాభా లెక్కలు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి లెక్కిస్తారు? 10 సంవత్సరాలకు ఒకసారి. ఎన్ని సంవత్సరాలకి చెప్పండి? 10 సంవత్సరాలు. కొన్ని 2020లో లెక్కించారు. యూరప్ ఖండంలో ఉన్నటువంటి గ్రీసు దేశస్థు దాని ముఖ్య పట్టణం ఏథెన్స్. ఏథెన్స్ పట్టణంలో మొట్టమొదట ఒలింపిక్ క్రీడలు జరిగాయి. ఏ క్రీడలు చెప్పండిరా? ఈ యూరప్ ఖండంలోని మొట్టమొదటి ఒలింపిక్స్. దేవుడు క్రికెట్ పందాలు జరుగుతున్నాయి కదా. T20 అని, వరల్డ్ కప్ అని, ఫుట్బాల్ మ్యాచ్లు, రన్నింగ్, ఇవన్నీ కూడా
జరిగినటువంటి ఒలింపిక్స్ గేమ్స్ జరిగిన మొట్టమొదటి దేశం ఏదంటే ఏథెన్స్, గ్రీసు దేశంలో ఉన్న ఏథెన్స్. ఆ గ్రీసు దేశం జనాభా 74,05,567 మంది. లెక్కలతో సహా చెప్తున్నాను నేను. అది ఒకప్పుడు విగ్రహాలకు నిలయమైన దేశం, తెలియబడని దేవుని ఆరాధించిన ప్రాంతం అది. ఇప్పుడు 100% క్రిస్టియన్ కంట్రీ. ఆ దేశంలో మహా శాస్త్రవేత్తలు ఉంటారు. ఒక ఆయన సోక్రటీస్, గ్రీకు తత్వవేత్త. ఎవరండి ఆయన? సోక్రటీస్. రెండవ వాడు అరిస్టాటిల్. తెలుసా మీకు? అరిస్టాటిల్ అలెగ్జాండర్ గురువు గారు అరిస్టాటిల్. మూడవ వాడు ప్లూటో. ఎవరు? ప్లూటో. ఇలా గొప్ప గొప్ప శాస్త్రజ్ఞులకు పుట్టినిల్లు ఏథెన్స్ పట్టణం. యూరప్ ఖండంలో ఉంది. ఆసియా ఖండంలో దేవుడు వాక్యం చెప్పొద్దన్నాడు పౌలు గారిని. ఏ ఖండానికి వెళ్ళాడు ఆయన? యూరప్ ఖండానికి వెళ్ళాడు. యూరప్ ఖండంలో లూది అనే ఆ పిలిపి పట్టణంలో లూది అనే తూతేర పట్టణ వేస్తున్నారు. దేవుని నామం విశ్వాసం వచ్చింది. దెయ్యం పట్టిన చిన్నది విడుదల పొందింది. శరసాల అధిపతి బాప్తిస్మము పొందాడు. అక్కడి నుంచి ఆయన ఏథెన్స్ పట్టణానికి వెళ్ళాడు. ఈ పిలిపి పట్టణంలో గొడవలు జరిగాయి. పౌలు గారిని ఆయన శిష్యులు ఏం చేశారంటే, అయ్యా మీకు ఉంటే చాలా ఇబ్బంది కలిగేలాగా ఉంది, మీరు ఏథెన్స్ పట్టణానికి వెళ్ళిపోండి అని చెప్పి పౌలు గారిని ఏథెన్స్ పట్టణానికి వారు పంపించేశారు. చూడండి, అపోస్తుల కార్యగ్రంథము 17వ అధ్యాయము 15వ వచనం నుంచి, పౌలును సాగరంపు వెళ్ళిన వారు అతను ఏథెన్స్ పట్టణం వరకు తోడుకుని వచ్చి సీలయు తిమోతియు సాధ్యమైనంత శీఘ్రముగా అతని యొద్దకు రావాలని ఆజ్ఞ పొంది బయలుదేరిపోయారు. పౌలు ఏథెన్స్ వారి కొరకు కనిపెట్టుకొని ఉండగా, ఎవరి కొరకు కనిపెడుతున్నారు పౌలు గారు? మీరు ఎక్కడ దొరుకుతారు నాకు? పౌలు గారు ఎవరి కొరకు? మళ్ళీ చదువుతాను. పౌలును సాగనంపి 15వ వచనం వెళ్ళిన వారు అతనిని ఏథెన్స్ పట్టణం వరకు తోడుకుని వచ్చి, చూడండి పాయింట్ పట్టుకోండి, సీలయు తిమోతియు సాధ్యమైనంత శీఘ్రముగా ఏథెన్స్ పట్టణంలో ఉన్న పౌలు వద్దకు రావాలని ఆజ్ఞ పొంది బయలుదేరి వారు వెనక్కిపోయారు. పౌలు గారు ఎక్కడికి పోయారు? ఏథెన్స్ పట్టణంలో ఉన్నారు. పౌలు 16వ వచనం, పౌలు ఏథెన్స్ పట్టణంలో వారి కొరకు కనిపెట్టుకొని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో. ఎవరి కొరకు కనిపెడుతున్నాడు ఆయన? శీల కొరకు, తిమోతి కొరకు కనిపెడుతున్నాడు. ఇప్పుడు యూరప్ ఖండంలో ఆసియా నుంచి యూరప్ వెళ్ళిపోయారు. ఆసియా ఖండంలో వాక్యం చెప్పొద్దని దేవుడు చెప్పాడు. చాలాసార్లు నేను ఏదో చెయ్యాలని అనుకుంటాను, మనసులో ప్రార్థిస్తాను. అవి మీ ద్వారా నాకు ఆటలు కలిగినప్పుడు మళ్ళీ నేను ఆ ప్రస్తావన ఎత్తను. అది నా పద్ధతి. నేను ఏదైనా అనౌన్స్ చేశాననుకో, దాన్ని మీరు ఆటంకపరిస్తే ఆ విషయాన్ని నేను ప్రభు సన్నిధిలో మాట్లాడతానే తప్ప మళ్ళీ దాని గురించి ప్రస్తావన మీ మధ్యలో తేను. అలాగే కొన్ని కార్యక్రమాలు చెప్తున్నాను, చేయలేకపోతున్నానంటే ఇది దేవుని చిత్తం అవునో కాదో. దేవుని చిత్తము కాకుండా ఉలుకోలకు ఎదురు నడకు నా వల్ల కాదు. పౌలు అలాగే నడిచాడు. దేవుడు ప్రత్యక్షమే అంటాడు, సౌలా సౌలా నిన్ను నీవేళ హింసించుచున్నాను. నువ్వెవరు? నేను హింసించడం ఏంటి? లేదు, నువ్వు నా సంఘాన్ని హింసిస్తున్నావు, సంఘంలో ఉన్న బిడ్డలు హింసిస్తున్నావు అని చెప్పి దేవుడు మాట్లాడి, మనము దేవునికి వ్యతిరేకంగా దేవుని చిత్తమేంటి చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. దానికి వాక్యమే మనకు సమాధానం. ఆసియాలో దేవుడు వాక్యం చెప్పొద్దని యూరప్కి వచ్చాడు. యూరప్లో ఏథెన్స్ పట్టణానికి వచ్చాడు. పౌలు కనిపెడుతున్నాడు. తిమోతి పౌలు
శీల గొప్పని రావాలని ఆశపడుతున్నాడు. అయితే పట్టణంలో నిలిచి చూసి అతని ఆత్మ ఏం పట్లైపోయిందంట? పరితాపము. చెప్పకుండా ఉండలేకపోయాడు. కొన్నిసార్లు దాచుకోకుండా, నేను ఎందుకు చెప్తానంటే హృదయంలో దాచుకోకూడదు. హృదయంలో దేనిని దాచుకోకూడదు. దేని దాచుకోవాలి? దేని భద్రం చేసుకోవాలి? వాక్యమును భద్రము చేసుకోవాలి. అన్నిటికంటే హృదయమును భద్రము కాపాడు వాక్యము. కనుక పౌలు గారు కాబట్టి సమాజ మందిరాల్లో యూదుల్లో భక్తి పరులైనటువంటి వారితో దినదిన సంత వీధుల్లో కలిసి ఎపికురియుల్లోను సోయకులను కొందరు జ్ఞానులు అతనితో వాదించారు. జ్ఞానులు చాలామంది ఇహలోక జ్ఞానాన్ని పట్టుకుని జ్ఞానం అనుకుంటున్నారు. ఒకప్పుడు జ్ఞానం కలిగిన దేశం గ్రీసు దేశం. గ్రీసు దేశానికి రాజధాని ఏథెన్సు. పట్టణంలో ఉన్నటువంటి సోక్రటీస్, అరిస్టాటిల్, ప్లూటో వీళ్ళందరూ గొప్ప జ్ఞానం కలిగిన వారు. ప్రపంచ చరిత్ర పుటల్లో వారు లెక్కింపబడ్డారు. వారు కూడా తన జ్ఞానం చేత ఎవరు తెలుసుకోలేకపోయారు? దేవుణ్ణి తెలుసుకోకపోయారు. తెలుసుకోలేకుండా ఏం చేశారు అంటే పౌలు గారు మాట్లాడుతున్నాడు. పౌలు గారు ఏథెన్సు 21వ వచనాన్ని నేను చదువుతున్నాను. 21వ వచనం. ఏథెన్సు వారు అక్కడ నివసించు పరదేశం ఏదో ఒక కొత్త సంగతి చెప్పేందుకు వింటేందుకు మాత్రమే కాక కాలం గడుపుతున్నారు. మనము ఇక్కడ విషయాలు మనము ఆలోచన చేస్తే ఏథెన్సు వాళ్ళారా అక్కడ అడ్డగీత చూసారా? పేర 22తో ఆగిపోయింది. సెకండ్ పేర ప్రారంభంలో ఒక అడ్డగీత ఉంది. ఏథెన్సు వాళ్ళారా కామా ఉందా లేదా? బైబిల్ కథలు కాదండి, చదివేటప్పుడు జాగ్రత్తగా చూసి చదువుతూ ఉండాలి. ఏథెన్సు వాళ్ళారా మీరు సమస్త విషయంలో అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుతుంది. మీరు ఎలాంటి వారంటే సమస్త విషయంలో ఏ భక్తి? దేవత భక్తి. చెప్పండి ఏ భక్తి అమ్మా? దేవత భక్తి. ఏథెన్సు అనే మాటకు సంశయము. వారి జ్ఞానులయ్యండి. సంశయం మీకు కూడా చాలాసార్లు సంశయాలతో కాలం గడిపేస్తుంటారు. సంశయాన్ని నివృత్తి చేసుకోవాలి, సంశయాన్ని క్లారిటీ కలిగి ఉండాలి అనే వివేక జ్ఞానము, దైవ జ్ఞానం లేని వారుగానే వస్తున్న వెళ్ళిపోతాం అన్నట్టుగా చాలామంది ఉంటూ ఉన్నారు. ఆ పట్టణము అపొస్తలుల కార్యగ్రంథము 17:17లో చూస్తే అది విగ్రహాలతో నిండిపోయిందంట. అక్కడ అరేపగు అనే సభ ఉంది. అరేపగు అనే దేవత కొండ మీద ఉన్నటువంటి సభ. జ్ఞానులందరూ అక్కడ ఏం చేస్తారు? కూడుకుంటూ ఉంటారు. అది కొండ మీద ఉన్నటువంటి సభ. ప్రియమైన దేవుని పిల్లలారా, దైవ జనాంగమా, ఇంకా విగ్రహాలతో నిండిపోయినటువంటి దాన్ని చూసి పౌలు యొక్క ఆత్మ పరితాపం పట్టలేకపోయిందట. యెషయా 2:8 చదువుతారా? యెషయా 2:8 వచ్చింది. త్వరగా చదవండి అమ్మా. వారి దేశము ఏం చేస్తారంటే వారు వారి దేశము దేంతో నిండిపోయింది? విగ్రహాలతో నిండిపోయింది. కనబడే విగ్రహము, కనబడని విగ్రహము, కనబడని విగ్రహము నీ హృదయంలో ఉంటే కనబడే విగ్రహము రాతి ద్వారా చెక్కబడిన ప్రతిమలే కనబడే విగ్రహాలు. అయితే విగ్రహాలకు వివిధ రూపాలు ఉంటాయి. రాతితో చెక్కబడినటువంటి విగ్రహాలు రూపాలు, నానా విధమైన రూపాలు కలిగినటువంటి విగ్రహాలను మనం చూస్తూ ఉంటాం. కొన్ని విగ్రహాలను చూస్తే పిల్లలు ఏం చేస్తారు? భయపడతారు. అలా ఉంటామండి. అది విగ్రహమే. చూడలేదు ఎప్పుడు? ఈ దేవసాలు ఈ క్రైస్తవులు కూడా మధ్య ఇంటి మధ్య ఆ బొమ్మ కట్టుకుంటున్నారు. ఏ బొమ్మ? అది నాలుగు వాళ్ళు ఏమంటారు? బేతాళ్ళు అంటారండి. చెప్పరేళ్ళు ఏమంటారు? బేతాళ్ళే అంటారు. వాడి బొమ్మ చిన్నప్పుడు
పగటేసుకెళ్ళి వచ్చేవారు. అది ఒక రోజు సెట్ వేసుకొచ్చుకుంటే ఒక రోజు ఒక వేషం వేసుకొచ్చి ఈ వేప రొట్టె ఇచ్చుకుని వెనకాల డబ్బు కొడుతూ ఉంటే ఈ పిల్లలు అసలు ఇంట్లో కడిపోయి ఆడవాళ్ళు కూడా మొబైల్ లేకపోతే ఆడవాళ్ళు కూడా లోపల ఏం చేసుకునేవారు, తలుపులు వేసుకునేవారు. వెళ్ళిదాకా బయటకు వెళ్తే ఉంటూ ఇలాంటి పరిస్థితి కూడా నేను పల్లెటూరు నుంచి వచ్చినవాడిని. పేదరికంలో అంటే మరి పేదరికం కాదు, మధ్యతరగతి ఇప్పుడు బాగా పెద్ద ఫ్యామిలీలో అంటే ఎక్కువ మంది జనసంఖ్య కలిగినటువంటి కుటుంబంలో వచ్చిన పరిస్థితులన్నీ నాకు తెలుసు. పిల్లలు ఆ పట్టణ పూట యెషయా ఉంది, విగ్రహాలతో నిండిపోయి విగ్రహారాధన చేస్తున్నారు. అంటే అక్కడ మనం చూస్తే తెలియబడని దేవుని గురించి ఆరాధన చేస్తున్నారంట. నీ సన్నిధానంలో విగ్రహాలకు దూరంగా మనము పారిపోవాలి. ఆయన ఆత్మ సంపూర్ణమైనటువంటి దేవుడు. యెషయా గ్రంథము యోహాను సువార్త 4వ అధ్యాయము 22వ వచనం చదవండి. యోహాను సువార్త 4:22 త్వరగా టైం అయిపోయింది. మీరు మీకు తెలియని దానిని ఎవరన్నారు మాట పడిపోయిందా? మీకు కొద్దులు ఎలక్క ఎవరంటున్నారు కూడా పైన ఉంది. యేసుప్రభు అంటున్నారు. ఎవరితో వచ్చిందో చిన్నది కడవ చేత పట్టుకుని తన దాహాన్ని తీర్చుకోవడానికి వచ్చిందో చిన్నది. ఎవరు? సమరయ స్త్రీ. అమ్మ అని యేసు పిలుపు విన్నదో చిన్నది. అమ్మో నన్నేనా అలా పిలుచుచున్నది అనుకున్నది. అంతే. తన కడవను ఏం చేసింది? అక్కడ పెట్టి ఊరిలోనికి ఆ సందర్భంలో ప్రభు మాట్లాడుతున్నాడు. మీకు తెలియని దానిని ఆరాధిస్తున్నారు. యేసంటాడు మేము మాకు తెలిసిన దానిని ఆరాధిస్తున్నాం. రక్షణ యూదులలో